గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 274కు చేరినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. వీరిలో 241 మంది విమాన ప్రయాణికులు, సిబ్బంది కాగా, నివాస సముదాయంలోని ప్రజలు కొంతమంది మరణించినట్లు తెలిపారు. అయితే గురువారం మధ్యాహ్నం 1:38 అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానాశ్రయానికి సమీపంలోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. దుర్ఘటన జరిగినప్పుడు విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక్క ప్రయాణికుడు గాయాలతో బయటపడగా, మిగిలిన 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక విమానం కూలిన ప్రాంతంలోని బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయం బాగా ధ్వంసమైంది. ఇందులో తొలుత 24 మంది మృతి చెందినట్లు సమాచారం రాగా, ఇప్పుడు ఆ సంఖ్య 33కు పెరిగింది. దీంతో దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 274కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏతో సరిపోల్చడం ఒక్కటే మార్గమని, ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 72 గంటలు, అంతకంటే ఎక్కువ సమయమే పట్టవచ్చని గుజరాత్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.